అంబానీ నిధులు టీటీడీ కాంట్రాక్టులో తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ తీతీదే ఈవో యాక్షన్ అని టీడీపీ నేత విజయ్ అన్నారు. ఈ మేరకు ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆల్రెడీ మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. సో ఎన్నికల్లో ఓడిపోగానే అంటే తన యొక్క కొడుకు ఓడిపోగానే రాజీనామా చేస్తే టీటీడీలో కర్ణాకరెడ్డి పాపాలన్నీ ఎలా మాఫీ అయిపోవో, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే కూడా ఆయన పాపాలు ఏవి మాఫీ అయిపోతాయి. ఇప్పుడు కరుణాకరెడ్డి గారు చివరి సంవత్సరంలో 2023 ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఆయన చైర్మన్ గా ఛార్జ్ చేసుకున్నారు. 2023లో 23-24 సంవత్సరాల్లో ఆ ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం యొక్క మొత్తం బడ్జెట్ 4,411 కోట్లు 4,411 కోట్లు మొత్తం బడ్జెట్. దాంట్లో ఇంజనీరింగ్ విభాగానికి ఇచ్చింది కేవలం 300 కోట్ల రూపాయలు. అంటే 4,411 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇంజనీరింగ్ విభాగానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చారు. సరే ఎక్కువ తక్కువ అయితే 350 కావచ్చు, 400 కావచ్చు, 450 కావచ్చు, 500 కావచ్చు. అంతేగాని 1,750 కాదు కదా, 1,750 కోట్లు కాదు కదా. సో సెప్టెంబర్లో కరుణాకరెడ్డి గారు ఛార్జీ తీసుకోక మునిపే వైవీఎస్ గారు 300 కోట్లని దాదాపు 475 కోట్ల దాకా లాక్కొచ్చి ఉంటారు. ఎక్సెస్ ఖర్చు పెట్టారు. సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సింది 6 నెలల్లో ఆయన ఖర్చు పెట్టారు. 6 నెలల ముందు పదవి తీసుకున్న ఈయన ఎలాంటి ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి ఇచ్చారో ఇవ్వలేదో మనకైతే తెలియదు, కానీ ఏం చెప్పరు కదా, తెలియదు. కానీ 300 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ ని 475-500 కోట్ల రూపాయలకి వైవీఎస్ గారు లాక్కొస్తే 500 కోట్ల రూపాయల నుంచి 1,777 కోట్ల రూపాయలకి 1,772 కోట్ల రూపాయలకి 1,772 కోట్ల రూపాయలకి కరుణాకర్ని తీసుకెళ్లారు. ఏ ఒప్పందం ప్రకారం, ఏ అనుమతి ప్రకారం, ఏ శాంక్షన్ ప్రకారం ధర్మారెడ్డి ఈవోగా ఉండి కరుణాకరెడ్డి చైర్మన్ గా ఉండి ఇన్ని వర్కులు దాదాపు 1,233 కోట్ల రూపాయల వర్కులు 5 నెలల్లో శాంక్షన్ చేశారు. పోనీ శాంక్షన్ చేసిన లిస్టుల్ని, వర్కుల్ని, దాని వివరాల్ని వెబ్సైట్ లో పెట్టారా? వెబ్సైట్ లో బోర్డు రిజల్యూషన్స్ కూడా పెట్ట మానేశారు. అప్పటిదాకా పెట్టేవాళ్ళు వెబ్సైట్ లో బోర్డు రిజల్యూషన్స్ పెట్ట మానేశారు. అసలు బోర్డు ఏం ఆమోదించిందో లేదో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి గారు ఇద్దరికే అర్థం కావాలి. వాళ్ళిద్దరు పెట్టడం మానేశారు. ఈ పెట్టడం మానేసిన తర్వాత ఇంజనీరింగ్ కి సంబంధించిన అన్ని విషయాల్ని వెబ్సైట్ లో పెట్టేవాళ్ళు. దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చా, ఇది ఇంత అవసరం, బోర్డు రిజల్యూషన్ ఉంది, అది ఇది అని చెప్పి. 2021లో ధర్మారెడ్డి గారు ఛార్జీ తీసుకున్న తర్వాత అంతకుముందు ఈవో వెళ్ళిపోగానే బోర్డులో ఇంజనీరింగ్ సంబంధించిన ఏ విషయం కూడా పెట్టడం మానేశారు. అంటే ధర్మారెడ్డి గారు కావాలని చేశారో, ఆయన మర్చిపోయారో, పాపం ఏమైనా మతిమరుపు ఉందో, లేకపోతే కావాలని చేసింది ఇది ఖచ్చితంగా దాని ఆయనకే మతిమరుపుడు బ్రహ్మాండంగా ఉంటాడు. సో కావాలని తన యొక్క పనులన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ఇంజనీరింగ్ పనులన్నింటినీ బోర్డు యొక్క దేవస్థానం వెబ్సైట్ లో పెట్టడం మానేశారు. సరే, సంవత్సరం మధ్యలో 1,233 కోట్ల రూపాయలని ఏ విధంగా కేటాయించావు ధర్మారెడ్డి? దీనికి అనుమతి ఉందా? 2023 సెప్టెంబర్లో కరుణాకర్ ఛార్జీ తీసుకోగానే సెప్టెంబర్లో ఆ సంవత్సరం, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, ఇది జూన్ 24 అయితే అది 23 సెప్టెంబర్లో 702.11 కోట్ల రూపాయలు సెప్టెంబర్లో, 96 కోట్ల రూపాయలు అక్టోబర్లో, నవంబర్లో 435 కోట్ల రూపాయలు, మొత్తం 1,233 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల్లో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి ఏ విధమైన ఆమోదం లేకుండా, గవర్నమెంట్ నుంచి ఏ విధమైన శాంక్షన్ లేకుండా బడ్జెట్ లో కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి ఉన్న నేపథ్యంలో ఇన్ని కోట్ల రూపాయల వర్కులను ఎలా శాంక్షన్ చేశారు? ఎవరెవరిద్దరు ఎంతెంత తిన్నారు? ఎందుకంటే తినకపోతే, తినాలన్న ఉద్దేశం లేకపోతే అదలబదలాగా 3 నెలల్లో దాదాపు 1,233 కోట్ల రూపాయల విలువైన వర్కులు శాంక్షన్ చేసే అవకాశమే లేదు. సో పోనీ దేనికి శాంక్షన్ చేశారే అంటే ఆల్రెడీ ఉన్న సత్రాలను పగలగొట్టారు, నేలమట్టం చేశారు. రైల్వే స్టేషన్ అందరూ తిరుమలకు పోయినారు. రైల్వే స్టేషన్ వెనక వైపు, తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపు గోవిందరాజస్వామి సత్రాలు అనబడే 2, 3వ సత్రాలను పూర్తిగా నేలమట్టం, ఉన్న సత్రాలను, ఆల్రెడీ భక్తులు అక్కడ ఉంటున్న సత్రాలను పూర్తిగా నేలమట్టం చేసేసి 600 కోట్ల రూపాయలతో దాన్ని మళ్ళా కడతాము అని చెప్పి ఇతర కాంట్రాక్టర్లకు ఇచ్చారు. వీళ్ళు కాకుండా ఈ సత్రాలు కాకుండా సిమ్స్ లో అడిషనల్ బ్లాకులు కట్టాలి, అంటే సిమ్స్ హాస్పిటల్లో అడిషనల్ బ్లాకులు కట్టాలి అని చెప్పి ఇంకేదో గెస్ట్ హౌస్ అని మొత్తం దాదాపు 7-8 వర్కులు 1,233 కోట్ల రూపాయలతో ఇచ్చారు. సో ఇచ్చిన వర్క్లు స్టార్ట్ అయ్యాయా?
ఆ సత్రాలను కూలగొట్టడం తప్ప ఏమీ చేయలేదు ఇప్పటిదాకా. సో ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ కుదుర్చుకొని కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ కుదుర్చుకొని అడ్వాన్స్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి 18% వంతున దాదాపు 100 కోట్ల రూపాయల పైగా తీసుకున్నారు. క్యాష్ గా తీసుకున్నాడు. మళ్ళా ఇది వైట్ అమౌంట్ కాదు. వాళ్ళు ఇచ్చి ఎంత ఇదిగా తీసుకున్నాడంటే లెక్క పెట్టుకోవడానికి కరుణాకర్